కష్టాలను జయించే ధైర్యాన్నిచ్చే దుర్గామాత చరిత్ర. ఆడది అబల కాదు సబల అని నిరూపించిన దుర్గామాత కథ. అందరికీ నమస్కారం. సాధారణంగా లోకంలో చాలామంది ఆడవాళ్ళను తక్కువ అంచనా వేస్తుంటారు. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు అని చులకనగా చూస్తుంటారు. కానీ ఒక ఆడది తలుచుకుంటే తన బిడ్డల కోసం, తన ధర్మం కోసం ఎంతటి మహాశక్తినైనా ఎదిరించగలదు. ఆ విషయాన్ని స్వయంగా నిరూపించిన అమ్మవారి రూపమే దుర్గామాత. ఈరోజు వీడియోలో అమ్మవారు మహిషాసురుడిని ఎలా అంతం చేసిందో ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి ఒక వరం కోరుకున్నాడు. నన్ను ఏ మగాడు ఏ దేవుడు చంపలేకపోవాలి, ఒకవేళ నాకు మరణం వస్తే అది కేవలం ఒక ఆడదాని చేతిలో మాత్రమే రావాలి అని అడిగాడు. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా బలహీనులు, వాళ్ళు నన్ను అసలు ఏమీ చేయలేరు అన్నది వాడి అహంకారం. వరం దొరికిన గర్వంతో వాడు ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను సైతం తన రాజ్యానికే పారదోలాడు. వాడిని ఎదిరించడం ఏ దేవుడి వల్ల కాలేదు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు దేవతలందరూ కలిసి ఒక మహాశక్తిని సృష్టించారు. వారందరి తేజస్సుతో 18 చేతులతో ఒక సింహవాహనం మీద సాక్షాత్తు దుర్గామాత ఉద్భవించింది. దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు. ఆ తల్లి రాక్షసుడిని అంతం చేయడానికి రణరంగానికి వెళ్ళింది. దుర్గామాతను చూసిన మహిషాసురుడు, ఒక ఆడది నాతో యుద్ధం చేస్తుందా అని హేళనగా నవ్వాడు. కానీ యుద్ధం మొదలైన తర్వాత వాడికి అమ్మవారి బలం ఏంటో అర్థమైంది. ఆ తల్లి ఒక చేతితో శంఖం ఊదుతూ మరో చేతితో త్రిశూలాన్ని పట్టుకొని సింహంలా గర్జిస్తూ రాక్షస సైన్యాన్ని ఊచకోత కోసింది. ఏనుగులా దున్నపోతులా ఎన్ని రూపాలు మార్చినా అమ్మవారు తన పరాక్రమంతో వాడిని నిలువరించింది. చివరిగా వాడి గుండెల మీద కాలు పెట్టి తన త్రిశూలంతో వాడిని సంవరించింది. అప్పటి నుండి ఆమె మహిషాసుర మర్దనిగా పూజలు అందుకుంటుంది. చూశారు కదా, ఈ సృష్టిలో ఏ దేవుడి వల్ల కాని పనిని ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి చేసి చూపించింది. అందుకే ఆడవాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఈ దుర్గామాత కథ విన్నవారికి, అమ్మవారిని స్మరించిన వారికి మనసులోని భయాలన్నీ తొలగిపోయి కొండంత ధైర్యం వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై దుర్గామాత అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.